తీసుకుంటూనే ఉన్నాడు మీరు ఎట్లా తింటాం చూడండి. అన్న అయిపోయినాయి దాంట్లో. అన్న తిన్నావరా? ఎన్ని తిన్నావరా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెదర్ మంచిగా కూల్గా ఉంది. మా ఇంట్లో ఏదైనా స్పెషల్గా ఏమన్నా పొగడి లాంటిది ఏమన్నా ఏమందాం, టేస్ట్గా ఏమన్నా తిందాం. చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో. మచ్చలేని రమ్మంటే ఇప్పుడు ఒకసారి. సవేరా వస్తుంది కాదు, సవేరా ఇట్లా వస్తుంది మా చెల్లెని. ఏం చేద్దామని అడుగుదాం ఇవాళ. ఏం చెప్పిందాం మరి. ఇట్రా హాయ్ చెప్పు ఆడియన్స్ కి. ఫస్ట్ టైం కనిపిస్తున్నావు. హాయ్ అంట అందరు. ఇవాళ వెదర్ మంచిగా కూల్గా ఉంది కదా, ఏదైనా పకోడీ లాంటిది ఏమన్నా మంచిగా. మా వదినమ్మ మా మమ్మీ ఇది కలిసి ముగ్గురు కలిసి చేస్తారు. సూపర్ చేస్తారు అసలు, వేరే వంటలు చేస్తారు. వీళ్ళ లాగ్స్ ఒకసారి వేద్దాం అని ట్రై చేస్తున్నా. చూద్దాం వీళ్ళు మంచిగా పకోడీ ఇట్లా అన్నీ చేస్తారు. అన్ని గప్చూప్లు చేస్తారు, పిజ్జాలు చేస్తారు, అన్నీ ఏమేమో చేస్తారు కానీ ఇప్పుడు ఇవాళ ఏం చేస్తారు చెప్పండి నా గురించి. వర్షం పడుతుందిగా. సొరపిండి ఎత్తే ఇన్ని గిన్నెలు పడతాయి. సొరపిండి ఎత్తే ఇన్ని గిన్నెలు పడతాయి. సర్వపిండి ఎక్కువ గిన్నెలు అయితే ఆ మెత్తప్పలు చేసుకున్నాం. మెత్తప్పల అదే సేమ్ సొరపిండి గిన్నెతో కలుతాం కదా, ఇది నూనెలో దేవుదాం. సేమ్ పిండి సేమ్ ప్రాసెస్ అంట గానీ ఇది నూనెలో దేవుతాం. చిన్న చిన్న అప్పలా వేసుకొని మంచిగా ఉంటుందా టేస్ట్? మంచిగా ఉంటది. అంటే స్పైసీగా ఉంటుందా? గరం గరం తినాలి మరి. నేనైతే మన ఇష్టం. అది పచ్చిమిరపకాయలు వేసుకుంటే వేసుకోవచ్చు, కారం పొడి వేసుకున్నా వేసుకోవచ్చు. ఓకే, దాన్ని బట్టి. మా లచ్చవని కూడా అడుగుదాం, మా మమ్మీని కూడా అడుగుదాం. ఏం చెప్తా చూద్దాం. అదే వర్క్ చేస్తుందాడా? నేను చూపిస్తారండి మీకు ఒకసారి. అమ్మ వర్షం పడుతుంది, ఏమైనా చెయ్యి అంటున్నావు కదా, అందుకే సరపిండి పెట్టాలంటే గిన్నెలకు అన్ని రుద్దాలి. ఇక అది పేద్దది పని. సర్వపిండి మంచిగా ఉంటది కదా వర్షంలో తింటే. మంచిగా ఉంటది. ఇది కూడా సరపిండి లెక్కనే ఉంటది రా, మంచిగానే ఉంటది. ఇది కూడా తిన్నాక చెప్పరాదు ఎట్లుంటుందో. సరే ఇంక మళ్ళీ చేయమంటే చేస్తాం, లేకుంటే సరపిండి పెట్టిస్తాం. అయితే నీకు ఇప్పుడు ఇది మెత్త డప్పలకు 5 గ్లాసుల బియ్యం పిండి. 5 గ్లాసుల 5 గ్లాసుల బియ్యం పిండి. ఎంతమందికి అయితే 5 గ్లాసులు అంటే? ఎంతమందికి అంటే 10-15 మందికి అయితే. తెంచిన పల్లీలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి. దొరికినాయి అమ్మని. అమ్మ వాడు తింటాడు ఇక ఇప్పుడు. నాకే ఇది వేసాక ఇస్తాం. పిండి పల్లీలు వేసుకున్నాం, ఉప్పు, పసుపు, కారం పొడి, అల్లం ఎల్లిగడ్డ, కొత్తిమీర, పల్జామకు, ఉల్లిగడ్డలు అన్నీ వేసుకున్నాం కదా, శనగపప్పు ఇవన్నీ వేసుకున్నాక నీళ్ళు పోసుకొని మంచిగా పీసుకోవాలి. మంచిగా మెత్తగా పీసుకున్నాక ఇవి చిన్న చిన్నగా అప్పలు లెక్క వేసుకొని నూనెలో గోలించుకోవాలి. సరపిండి లెక్కనే ఉంటుంది. మెత్తగా పిసికి అప్పలు చేస్తాం. అలా కొబ్బరి చెప్పలు అయ్యి పోయిలా ఆ కట్టెలు పెట్టు. అక్కడ చూపిస్తా. ఇక మా అమ్మ టెక్నాలజీ షీపుడ్ది అది వేసి దాంతో ఇగో మంట పెడుతుండ్రు. ఎంత టాలెంట్ పర్సన్ వీళ్ళు. అంటా ఏంటిదమ్మా చూపిమ్మా ఒకసారి. పిండి తీసుకుని అయిపోయింది. కప్పలు చేసుకున్నాడు. ఇక నూనె వేడైతే అందులో వేసుకుందాం. ఓకే చలో. వానొత్తేమోరా కదా. ఎట్లా చేద్దాం? అయినా నాకు ఆకలి అవుతుంది, తినబుద్ధి అవుతుంది. అవుతుందంటే వానొత్తలు ఎత్తారా? చెయ్యి అటువంటి వాళ్ళ చిరుకులు కడితే నూనె బగ్గు అంటది. దాని మీద కదా. ఇక వర్షం స్టార్ట్ అయింది. ఇక తొందర అయిపోతే మేకింగ్ మంచిగా ఉంటుంది. ఇంతసేపు పెట్టిపోయినారా మరి? షాప్ వచ్చిన చార్జర్ పోయి తెచ్చిన.
చార్జర్ వైర్ తెచ్చిన ఎందుకు గుండెలు ఎక్కున్నావా నిన్న కటింగ్ వేసుకోండి కటింగ్ చేయించుకున్నావా ఇలా ఏం కటింగ్ ఉందిరా నాకు కనిపిస్తలేదు మొన్నటి దాకా తెలియటికి అందుకే వేయించుకున్నా ఇప్పుడు కొంచెం బ్లాక్ లేదా కలర్ తీయకన్నా నన్ను నూనె పెట్టుకున్నా వాన పడుతుంది. సరే ఇదేంటి మెత్తడప్పలు మెత్తడప్పలు ఇదిగో మెత్తరాపాలు చేసిన బొక్క చేయి ఇట్లా. అన్న మెత్తగుంటాయి ఫస్ట్ కొంచెం నూనె పెట్టుకోర్రి అంటుకోకుండా మళ్ళీ కవర్కి అంటుకున్నా అనుకో రాదు ఇక. ఎంత మీకు దొడ్డుగా కావాలంటే దొడ్డుగా వేసుకోర్రి, సన్నగా కావాలంటే సన్న అయితే కర్రం కుర్రం అంటే మంచిగా. ఇక మెత్త దవడకేసి నమ్ముకోవాలంటే కొంచెం లడ్డు వేసుకోండి. నూనె పెట్టుకొని దీని మీద ఇట్లా ఒత్తుకుంటే తొందరగా అయిపోతుంది. సరపిండి కంటే ఎంత ఇబ్బంది పడాలి, గిన్నెల కన్నీ తింటావా తింటావా తెచ్చుకుంటాడు ప్లేట్. ఇక ముందే తెచ్చుకున్న ప్లేటు వేసిమని మంచిగా ఫ్రై అవుతున్నాయి గాయస్. వీటిని ఆంధ్ర సైడు చెక్కప్పలు అంటారు. చెక్కప్పలు మెత్తడప్పలు. మన తెలంగాణలో మరి మన తెలంగాణలో తెలియదు, సర్వప్పలు మెత్తడప్పలు. సోరకాయ కూడా వేసుకోవచ్చు ఇందులో. సోరకాయ కూడా వేసుకోవచ్చు. ప్లేట్ పట్టుకొని తింటుండే ఇక దొంగ ఆడు మంచిగానే ఆడే చెప్తారు మీరు చెప్పగానే ఎట్లున్నారా రుద్ర అమ్మ అమ్మ మొత్తం అన్ని తింటున్నావా నాకు రా ఇంటి ఒకటి అవి ఉన్నాయి కానీ నాకు నువ్వు నీ ప్లేట్లకి ఇచ్చావా అమ్మని అమ్మ ఇతరానికి నీకు చెప్తారా నీ సంగతి ఆగి ఇప్పుడు కాదు చెప్తారా బొంబాయిలో నుండి తాత మంచిగా వాడు తింటుండే కానీ నాకేందే నువ్వేమో కెమెరా పట్టుకోని కూర్చున్నావు, వాడు మంచిగా తిన్నాడు. చిన్నపిల్లగాడ పెద్ద పిల్లగాడు నువ్వు అన్నీ అయినాక తినాలి. చిన్నపిల్లగానికి ఏం తెలుసు? వాడు తీసుకుంటే ఉన్నాడు మీరు ఎట్లా తింటాం చూడండి. అన్న అయిపోయినాయి దాంట్లో. అన్న తిన్నావరా? ఎన్ని తిన్నావరా? రెండో మూడో తిన్నట్టున్నాడు వీడు. బాబా మంచిగా ఆకలేనట్టున్నది వీడికి. తిను తిను. ఇక అప్పలు అయిపోయినాయంట, తెస్తుంది మా అమ్మ. చాయ్ ఇంకా అప్పలు. మంచిగా ఈ వర్షం పడ్డది, మంచిగా కూల్గా ఉంది వెదర్. సంపడేయాల చెప్పు మమ్మీ, అమ్మ అప్పాలు తీసుకురా అని చెప్పు గట్టిగా. తీసుకొస్తావా? మెత్తడప్పులు చాయా? బా థ్యాంక్ యూ మమ్మీ. ఇవన్నీ నాకేనా? గైస్ ఇక చూడండి. ఓకే గైస్, ఇక గరం గరం అప్పాలు ఇంకా చాయ్. బా చాయ్ ఇంకా గరం గరం అప్పాలు ఉన్నాయి. గుమ్మిస్తా, టేస్ట్ ఎట్లుందో చెప్తా నేను. సూపర్. కొంచెం చాయ్ తాగుదాం. అబ్బా మస్తున్నాయి. మీరు ట్రై చేయండి. సూపర్ ఉన్నాయి. మీరు ట్రై చేయండి.
ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే చేద్దాం. మా ఇంట్లో మస్తు మంచి వంటలు వండుతారు, సూపర్ వండుతారు. ఎట్లుంది మమ్మీ? నేనే చేసినా నాకు కదా ఇలాంటి ఇంకా మంచి చేయొచ్చు కానీ చేద్దాం చేద్దాం. ఇంకేమైనా చెప్తావా?